రాజయ్య గారు, కడియం శ్రీహరి గారు, రాజేశ్వర్ రెడ్డి గారు ఏమేమి జరిగిందో సోదాహరణంగా ఈరోజు ఏ ఏ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామో వారు చెప్పడం జరిగింది. మళ్ళొక్కసారి ఇక్కడికి వచ్చిన మీ అందరి కోసం ఏమేమి పనులకు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం, రాబోయే సంవత్సర కాలంలో ఏమేమి పనులు చేయబోతున్నామో కూడా క్లుప్తంగా చిన్నగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు 3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దేవాదిలో నుంచి నీళ్ళు వచ్చినా 2 పంటలు పండే పరిస్థితి ఉన్నా ఇంకా కొన్ని గ్రామాలు ఏవైతే ఎత్తు మీద ఉన్నాయో వాటికి నీళ్ళు అందాలన్న ఉద్దేశంతో ముగ్గురు కూడా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతే 3 లిఫ్టులు మంజూరు చేయడం జరిగింది. అందులో మొదటిది గండి రామారం రిజర్వాయర్ దగ్గర ఏదైతే ఈరోజు పంప్ హౌస్ కట్టుకొని అక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకుంటామో 14 గ్రామాలు లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్, మద్దెలగూడెం, కన్నారం, పీచర, అబ్దుల్ నాగారం, నర్సాపూర్, తరిగొప్పుల, సోలిపురం, పోతారం, అంకుసాపూర్, బొంతగట్టు, నాగారం, కూటిగల్ ఈ 14 గ్రామాలకు 3,354 ఎకరాలకు నీళ్లిస్తూ 67,54,00,000 రూపాయలతో మొదటి లిఫ్టుకు ఈ రోజే పూజ చేసుకున్నాం. సంవత్సరం లోపల 2 పంటలకు ఈ అన్ని గ్రామాల్లో నీళ్ళిచ్చే బాధ్యత మాది. రెండవ లిఫ్టు పైప్ లైన్ వేసి గుండ్లసాగర్ గ్రామం నుంచి లోక్యా తాండా వరకు 9,70,00,000 రూపాయలతో 1,620 ఎకరాలకు నీళ్లిస్తూ 6 గ్రామాలు ముప్పారం, నారాయణగిరి, వేలేరు, సోదష్పల్లి అంటే గట్టిగా సపట్లు కొట్టాలి మీ ఊరు, మల్లి కుదుర్ల, శాలపల్లి ఈ 6 గ్రామాలకు 9,70,00,000తో ప్రత్యేకంగా మరొక లిఫ్టు. 3వ లిఫ్టు నష్కల్ రిజర్వాయర్ దగ్గర పంప్ హౌస్ కట్టి ఆడికెళ్ళి పైపేసి 31,42,00,000 రూపాయలతో 1,820 ఎకరాలకు నీళ్లిస్తూ 10 గ్రామాలు వంగలపల్లి, ధర్మాపురం, మల్లక్పల్లి, ఈ మధ్యన కళ్ళు కనబడతలేవు, వయసు అయిపోయింది, వనమల కనపర్తి, ఎవరు పెట్టిరే పేరు ఇంత కన్ఫ్యూజింగ్ ఉంది, వనమల కనపర్తి, కొండపర్తి, వెంకటాపూరు, ఐనవోలు, సింగారము, పున్నేలు, పంతిని మొత్తం 30 గ్రామాలకు 3 లిఫ్టుల ద్వారా 6,794 ఎకరాలకు నీళ్లిస్తూ 104,92,00,000 రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 3 లిఫ్టులకు శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు మన పంచాయతీరాజ్ మంత్రి గారి ఆధ్వర్యంలో 3,99,00,000 రూపాయలతో మరి కొత్తకొండ నుంచి వేలేరు నుంచి భీమదేవరపల్లి మండలంలో ఉన్న రోడ్డును 3 గ్రామాలు కొత్తకొండ, వేలేరు, చింతలపల్లి ఈ 3 చంతాయిపల్లి 3ంటికి సంబంధించిన రోడ్డు మంచిగా చేసుకోవడంతో పాటు అదేవిధంగా మరికొన్ని రోడ్లు మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలతో మన పంచాయతీరాజ్ మంత్రి గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా R&B డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని ఒక 8,41,00,000 రూపాయలతో ఆ రోడ్లు, వాటితో పాటు కుడా ఆధ్వర్యంలో ఒక 3 ముఖ్యమైన పనులు 11 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు గుండ్లసాగర్ నుంచి వెంకటాద్రిపేట వరకు 3,08,00,000 రూపాయలతో 4 కిలోమీటర్ల బీటీ రోడ్డు, దానికి శంకుస్థాపన చేసుకున్నాం. చిల్పూరు, రాజవరం, చిన్నపెండ్యాల హైవే దాకా బీటీ రోడ్డు గుండ్లసాగర్ నుంచి పీచర వరకు 4 కోట్ల రూపాయలతో పీచర నుంచి చేర్యాల హైవే దాకా దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ధర్మసాగర్ బండు మొత్తం వరంగల్ పట్టణానికి నీళ్ళిచ్చే ధర్మసాగర్ బండుకు కూడా ఈరోజు 4 కోట్ల రూపాయలు కూడా ద్వారా కేటాయించి ఒక మంచి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే క్రమంలో మొత్తం చూసినట్టయితే 124,93,00,000 రూపాయలు, గట్టిగా సపట్లు కొట్టాలి. ఇంత పెద్ద ఎత్తున ఒకే ఒక్క రోజు మీ గణపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా కొన్ని 6 నెలల్లో పూర్తవుతాయి, కొన్ని 9 నెలల్లో, కొన్ని 12 నెలల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ముందుకు పోతాం. దాంతోపాటు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా కోరినారు, గణపురాన్ని మున్సిపాలిటీ చేయాలి, స్టేషన్ గణపురాన్ని అని చెప్పినారు. తప్పకుండా చేసి అతి త్వరలోనే మీకు ఆ శుభవార్తను కూడా అందిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకా కొన్ని విషయాలు చెప్పినారు. ఒక మహిళా డిగ్రీ కళాశాల గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా డిగ్రీ కళాశాల ఇచ్చినారు, కానీ ఒక జనరల్ కళాశాల కావాలని కోరినారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి స్టేషన్ గన్పూర్ జిల్లా నియోజకవర్గ కేంద్రంలో ఒక ఓపెన్ డిగ్రీ కాలేజ్ కావాలని కోరినారు.
తప్పకుండా దాన్ని కూడా చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా కొన్ని రోడ్లు 4 మండలాలను కలుపుతూ ఉన్న రోడ్ ఏదైతే ఉన్నదో ఒక జిల్లా కేంద్రం నుంచి మరో జిల్లా కేంద్రానికి పోయేది, వరంగల్ నుంచి జనగామ పోయే రోడ్డు, మీ గణపురం మీదుగా పోయే రోడ్డు ఏదైతే ఉన్నదో దాన్ని డబల్ రోడ్ చేయాలని చెప్పి కోరినారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాన్ని కూడా చేసుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి మిమ్మల్ని అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి కోసం జరిగిందే తెలంగాణ పోరాటం. ఇవాళ ఒకే ఒక్క రోజు 125 కోట్ల రూపాయలు మీ గణపురం నియోజకవర్గానికి వచ్చినాయంటే ఎన్నడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున నిధులు వచ్చిన పరిస్థితి ఉన్నదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం కాబట్టే ఈరోజు వెనకబడ్డ ప్రతి నియోజకవర్గం మన నియోజకవర్గం అనే భావనతో ఎక్కడ ఉన్నా మా తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు, అన్నలు అందరూ నా వాళ్ళనే భావనతో ముఖ్యమంత్రి గారు ఈరోజు సమదృష్టితో సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా చాలా బ్రహ్మాండంగా ఈరోజు నియామకాల విషయానికి వస్తే మా తమ్ముళ్లకు తెలుసు 2,21,000 ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,21,000 ఉద్యోగాలు ఈరోజు నింపుకుంటా ఉన్నాం. చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ఇక నీళ్ల విషయానికి వస్తే ఇప్పుడే పెద్దలు చెప్పినారు, గణపురం నియోజకవర్గంలో 2 పంటలకు నీళ్ళిచ్చే స్థాయికి దేవాదులకు 8,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చిన ఘనత, దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న జనగామ జిల్లాకు నీళ్ళిచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, ఎవరికి ఏం కావాలో ఆలోచన చేస్తూ ఉన్నాం, బీద బిక్కిని కడుపులో పెట్టుకొని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, దివాలా కోరు రాజకీయం చేసేటోళ్ళు